అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కాకరకాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను. నేనైతే కాకరకాయలు అయితే కిలో కాకరకాయలు తీసుకున్నానండి. తీసుకొని బాగా నీట్గా శుభ్రంగా తడిలు ఎక్కడ తుడిచిపెట్టుకున్నాను. వాటిని ఇలాగైతే కట్ చేసేసుకున్నానండి, మొత్తం కాకరకాయ ముక్కలన్నీ. తర్వాత కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి కాకరకాయలు అనేది మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. మరీ డీప్ ఫ్రై లేకుండా ఒక మాదిరిగా అయితే చేసేసుకోవాలండి. ఈ మాదిరిగా చేస్తే సరిపోతాయి. కాకరకాయలన్నిటిని అయితే ఇలా పక్కన పెట్టేసుకున్నానండి ఒక ప్లేట్లో. ఇప్పుడు వచ్చేసి అదే ఆయిల్లోనే వచ్చేసి తాలింపు వేసేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసేసి బాగా ఫ్రై చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. అదైతే ఆయిల్ అంతా చల్లారిన తర్వాత కాకరకాయ ముక్కలు అనేది వేసేసుకోవాలి. వేసిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్, కారము, అలాగే మెంతిపిండి, ఆవాల పొడి అండి 2 కలిపి వేసేసాను. కొద్దిగా బెల్లం వేసేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత నిమ్మరసం వేసేయడం అండి. నేను వచ్చేసి ఒక 5 కాయలు నిమ్మరసం అయితే వేసేసాను. అంతేనండి, టేస్టీ కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది.